everyone. A very warm welcome to today's session. Welcome to Physics Wala Telugu channel. తెలంగాణ అచీవర్స్ బ్యాచ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనము ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మరి ఒక టాపిక్ ని చూడబోతున్నాము. అది ఏంటి అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. ఓకే, సో మనకి ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ని లెసన్ ని 3 పార్ట్స్ గా విడగొట్టొచ్చు. ఒకటి గ్రోత్ రేట్స్, ఫేజెస్ ఆఫ్ గ్రోత్ ఎక్సెట్రా. రెండోది డెవలప్మెంట్, differentiation, redifferentiation, then development, all these things will come under one. And third one can be the plant growth regulators, that is plant hormones and man coach. Okay na? So let us begin the session today. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ రోజు క్లాస్ లో మనము ప్రధానంగా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటే ఏంటి, వాటి ఇంట్రడక్షన్, వాటి కేటగరైజేషన్, వాటి డిస్కవరీ గురించి చూడబోతున్నాము. మనం ప్రధానంగా ఆక్సిజన్స్ మరియు గిబ్బెరెలిన్స్ గురించి చదువుతాము. అయితే బిఫోర్ దట్ జస్ట్ let us quick shot of revision or whatever we have learned till date. ఇప్పటివరకు ఏం చదివామో చూద్దాం. గ్రోత్ అంటే ఏంటి చదివాం కదా. డెఫినేషన్ ఏంటి? ఇర్రివర్సిబుల్ ఇంక్రీజ్ ఇన్ ద సైజ్, వాల్యూమ్ అండ్ నంబర్ ఆఫ్ సెల్స్ ని మనము గ్రోత్ అంటున్నాము, అవునా? ఇకపోతే డిఫరెన్సియేషన్ కి వచ్చేసరికి ద ప్రాసెస్ బై విచ్ సెల్స్ బికమ్ స్పెషలైజ్డ్ టు డూ ఎ స్పెసిఫిక్ ఫంక్షన్. దాని స్ట్రక్చర్ లో మార్పులు తెచ్చుకొని ఒక స్పెషల్ ఫంక్షన్ చేయడానికి సిద్ధమవుతుందో మెరిస్టమాటిక్ సెల్ నుంచి ఒక స్పెషలైజ్డ్ సెల్ కింద, దాన్ని మనం డిఫరెన్సియేషన్ అని అంటున్నాము. డెవలప్మెంట్, సమ్ ఆఫ్ గ్రోత్ అండ్ డిఫరెన్సియేషన్. ఈ గ్రోత్ ని డిఫరెన్సియేషన్ ని కలుపుకొని ఓవరాల్ గా అవుట్కమ్ ఏదైతే వస్తుందో ఆ ప్రోగ్రెషన్ అంతా కలిపి మనం డెవలప్మెంట్ అని వాడుతున్నాం అనమాట. ఒక ప్లాంట్ లైఫ్ సైకిల్ లో చూసినట్టయితే మనకి ఒక మెరిస్టమాటిక్ సెల్ నుంచి మొత్తం లైఫ్ సైకిల్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అది ఇలాంగేషన్ ఫేజ్, దాని నుంచి మెచ్యురేషన్ ఫేజ్ నుంచి సెమిసిన్స్ ఫేజ్, ఇట్లాగా ఒక సెల్ ప్రయాణిస్తూ ఉంటుంది. అలా కాని పక్షంలో మెరిస్టమాటిక్ సెల్ మళ్ళీ మరొక డివిజన్ కి పోయి అట్లా డివిజన్ ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటది అనమాట, అవునా? సో ఈ అంశాలని కదా మనం ఇంతవరకు చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ కంట్రోల్ దిస్ ప్లాంట్ గ్రోత్, డిఫరెన్సియేషన్ అండ్ డెవలప్మెంట్? ఓవరాల్ గా చూసినట్టయితే మనకి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్ అయితే మరొకటి కెమికల్ ఫ్యాక్టర్. ఓకే, జెనెటిక్ ఫ్యాక్టర్ అనేసరికి మనకు న్యాచురల్ గా అర్థమైపోతుంది ఇది డిఎన్ఏకి సంబంధించిన విషయం అని చెప్పి, అవునా? సో ఇది కెమికల్స్ అనేసరికి మనకి మొక్కల్లో కొన్ని రకాల కెమికల్స్ సెక్రెట్ అవుతాయి, దాన్ని ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటున్నాం. సో ఈ రోజు మనం వాటి గురించి తెలుసుకోబోతున్నాము. జెనెటిక్ ఫ్యాక్టర్స్, కెమికల్ ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్ మనకి ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, మనం కెమికల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో జెనెటిక్స్, కెమికల్స్, ఇవన్నీ కూడా ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అంటే అర్థం ఏంటంటే విదిన్ ద సెల్ ఇవన్నీ వస్తాయి మనకి. ఓకే, ఇది కాకుండా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి మనం ఆల్రెడీ చదివేసుకున్నాము, మరొకసారి చూసేయండి లిస్ట్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మనకి లైట్ వస్తుంది, టెంపరేచర్ వస్తుంది, వాటర్ వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, న్యూట్రిషన్ వస్తుంది కదా, ఇవన్నీ వస్తాయి ఇక్కడ. సో లైట్ అయితే ఫోటోసింథసిస్, ఫ్లవరింగ్, ఫోటోపీరియాడిజం ని ఎఫెక్ట్ చేస్తుంది. టెంపరేచర్ అయితే ఎంజైమ్ యాక్టివిటీని, సీజనల్ గ్రోత్ ని ఎఫెక్ట్ చేస్తుంది. మరి వాటర్ అయితే మనకు తెలుసు సెల్ ఎక్స్పాన్షన్ కి వాటర్ ఈజ్ ద మీడియం ఇన్ విచ్ ఆల్ ద ఎంజైమాటిక్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్. ఆక్వస్ ఫేజ్ అవసరం కాబట్టి. ఇంకా ఆక్సిజన్ సెల్యులర్ రెస్పిరేషన్ లో ఎనర్జీ రిలీజ్ కి అవసరం అవుతుంది. న్యూట్రియంట్స్ మనకు తెలుసు, మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి ఓవరాల్ గా చాలా చాలా అవసరం అవుతాయి, అవునా? సో మనం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూసుకుంటే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్, ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్. ఇంట్రిన్సిక్ అంటే విదిన్ ద సెల్, బాడీ లోపల ఫ్యాక్టర్స్, అవేంటి? జీన్స్ మరియు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. అదే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మనకి ఇక్కడ లైట్, టెంపరేచర్, వాటర్, ఆక్సిజన్, గ్రావిటీ, న్యూట్రిషన్, ఇవన్నీ వస్తాయి ఇందులోకి, అవునా? సో మనం ఇప్పుడు ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ గురించి చూడబోతున్నాం కదా. సో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్, so what is the overall thing is that both intrinsic and extrinsic factors will influence the plant growth and differentiation ultimately. Okay, ఈ ఫ్యాక్టర్స్ 2 రకాలు కూడా మనకి రెండింటి మీద ప్రభావం చూపిస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ లోకి వచ్చేసాం కదా. ఈ రెగ్యులేటర్స్ ని చూసినట్టయితే మనకి ఇది డెఫినేషన్ చాలా సింపుల్ గా వచ్చేట్లుంది. దీస్ ఆర్ స్మాల్ సింపుల్ మాలిక్యూల్స్ ఆఫ్ డైవర్స్ గ్రూప్స్. అంటే చిన్న మాలిక్యూల్స్ సింపుల్ గానే ఉంటాయి, కానీ వీటన్నిటిని కలిపి ఒక హెడ్డింగ్, ఒక కెమికల్ హెడ్డింగ్ పెట్టలేం అనమాట. ఇవన్నీ ప్రోటీన్స్ లేకపోతే అన్ని షుగర్స్ అని మనం చెప్పలేం. ఒక్కొక్కటి ఒక్కొక్క కెమికల్ గ్రూప్ తో కలిపి ఉన్నాయి. ఓకే,
మనం చూసినట్టయితే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ మనం 2 రకాలుగా విభజించుకుంటాం అవి చేసే పనులు బట్టి. ఒకటి గ్రోత్ ప్రమోటర్స్ అంటే అర్థం ఏంటంటే గ్రోత్ ని ఎంకరేజ్ చేసేవి. రెండో గ్రూప్ ఏంటంటే గ్రోత్ ఇన్హిబిటర్స్, గ్రోత్ అవ్వద్దు ఆగు అని ఆపేవి అనమాట. ఓకేనా? సో గ్రోత్ ప్రమోటర్స్ ని చూసుకున్నట్టయితే మనకి ఆక్సిన్స్ ఉన్నాయి, జిబ్బెర్లిన్స్ ఉన్నాయి, ఇంకా సైటోకైనిన్స్ ఉన్నాయి. ఓకేనా? ఆక్సిన్స్, జిబ్బెర్లిన్స్, సైటోకైనిన్స్ ప్రధానంగా ఈ 3 కూడా మనకి గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ ఆక్సిన్, జిబ్బెర్లిన్ అండ్ సైటోకైనిన్. అయితే గ్రోత్ ఇన్హిబిటర్స్ ఎవరు? అలాంటి కెమికల్ కూడా ఉంటుందా ప్లాంట్ లో గ్రో అవ్వద్దని చెప్పేది ఉంటుంది. అదేంటంటే అబ్సిసిక్ యాసిడ్ ఇస్ అ గ్రోత్ ఇన్హిబిటర్ అన్నమాట. ఓకేనా? అయితే ఇవే కాకుండా మరొక హార్మోన్ ఉందండి, గేషియస్ ఇథైలిన్. ఈ ఇథైలిన్ ఏదైతే ఉందో ద గేషియస్ పీజిఆర్ కాల్డ్ ఇథైలిన్, ఇది రెండిటికి మధ్యస్థంగా ఉంటది. గ్రోత్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ చేస్తుంది, అదే సమానంగా గ్రోత్ ఇన్హిబిటరీ యాక్టివిటీస్ కూడా చేస్తుంది. అప్పుడు దీన్ని మనం ఏ కేటగిరీలో పెట్టలేం కదా, మధ్యలో వస్తుంది అన్నమాట. ఇది అర్థమైందండి. ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి చిన్న సింపుల్ కెమికల్సే, కానీ వాటి ఆరిజిన్, వాటి కెమికల్ గ్రూప్స్ డిఫరెంట్. ఒకటి గేషియస్, ఒకటి ఎడినైన్ డెరివేటివ్, మరొకటేమో ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ డెరివేటివ్స్, ఇంకొకటేమో ఇంకేదో కెరోటినాయిడ్ డెరివేటివ్, ఇలా అన్నమాట రకరకాలు. సో వాటి మనం ఒక ఘాట్లో పెట్టలేం, ఒక అంబ్రెల్లాలో ఇవన్నీ లిపిడ్స్, ఇవన్నీ ఫ్యాట్స్ అని చెప్పలేం. అయితే ఇక్కడ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వర్క్ చేసే యాక్టివిటీ బట్టి ప్రమోటింగ్ యాక్టివిటీస్ అయితే ప్రమోటర్స్ అంటున్నాం, ఇన్హిబిటరీ యాక్టివిటీ అయితే ఇన్హిబిటర్ అంటున్నాం. అయితే ఖచ్చితంగా ఇది ప్రమోటర్, ఇది ఇన్హిబిటర్ అని చెప్పలేనిది ఒకటి ఉంది, అదేంటి అంటే ఇథైలిన్ అన్నమాట. ఓకే, సో ఈ గ్రోత్ ప్రమోటర్స్ ఆక్సిన్స్, జిబ్బెర్లిన్స్, సైటోకైనిన్స్. గ్రోత్ ఇన్హిబిటర్స్ అయితే మనకి అబ్సిసిక్ యాసిడ్. క్లియర్? ఇప్పుడు ఇవి ఏ కెమికల్ కేటగిరీస్ లోకి వస్తాయి మనము చూసిద్దాము. ఇప్పుడు మీరు చూసినట్టయితే దే ఆర్ డిస్క్రైబ్డ్ లైక్ దిస్. ఫైటో హార్మోన్స్ అని కూడా మనం ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ని అంటాం అనమాట, ఫైటో హార్మోన్స్. నౌ ఇఫ్ యూ కెన్ సీ దాట్ ద ఇండోల్ కాంపౌండ్స్, ఏమిటి ఆ ఇండోల్ కాంపౌండ్స్? ఇండోల్ ఎసిటిక్ యాసిడ్, ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్, ఇవన్నీ. ఆక్సిన్స్ అనేవి ఇండోల్ కాంపౌండ్స్ అండి, ఇండోల్ కాంపౌండ్స్. నెక్స్ట్ చూడండి, ఎడినైన్ డెరివేటివ్ ఎవరు? సైటోకైనిన్స్ అనేవి ఎడినైన్ డెరివేటివ్స్. ఎడినైన్ అంటే తెలుసు కదా, నైట్రోజనస్ బేస్, గుర్తుంచుకోండి. తర్వాత కెరోటినాయిడ్ డెరివేటివ్ ఉన్నారు. ఎవరు కెరోటినాయిడ్ డెరివేటివ్? అబ్సిసిక్ యాసిడ్ అనేది ఇన్హిబిటరీ హార్మోన్. దిస్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ కెరోటినాయిడ్స్. ఫోటోసిన్సిస్ లో మనం చదువుకున్నాం కదా, యాక్సెసరీ పిగ్మెంట్స్ కింద. టెర్పీన్స్ అండి, టెర్పీన్స్ అనేవి ఒక గ్రూప్ ఆఫ్ దే కమ్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ లిపిడ్స్. ఓకే, జిబ్బెరిలిక్ యాసిడ్ అనేది టెర్పీన్ అండి. ఇకపోతే గేషియస్ హార్మోన్ ఇథైలిన్. అన్ని డిఫరెన్స్, చాలా వెరైటీ ఇది. ఎందుకంటే అన్ని హార్మోన్స్ లాగా ఇది ఏదో లిక్విడో కెమికల్లో కాదు, ఐ మీన్ లిక్విడ్ కాదు, సాలిడ్ కాదు, ఇది గేషియస్. అండ్ అన్ని హార్మోన్స్ లాగా ఇది ఉట్టి ప్రమోటింగో లేకపోతే ఉట్టి ఇన్హిబిటింగో చూపించట్లేదు, ఇది రెండు చూపిస్తుంది కాబట్టి మధ్యస్థంగా వస్తుంది. అగ్రికల్చరల్ సెక్టర్ లో ఎక్కువగా యూజ్ చేసిన, మోస్ట్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ పీజీఆర్ ఎవరు అంటే ఇథైలిన్. దీనికి ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఓకేనా, చలో. సో ఇండోల్ కాంపౌండ్స్ ఆర్ ఆక్సిన్స్, ఎడినైన్ డెరివేటివ్ ఇస్ సైటోకైనిన్స్, కెరోటినాయిడ్ డెరివేటివ్ ఇస్ అబ్సిసిక్ యాసిడ్, టెర్పీన్స్ ఆర్ జిబ్బెరిలిక్ యాసిడ్స్ అండ్ గేషియస్ ఆర్ ఇథైలిన్. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే, ఒక హార్మోన్, ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ని తీసుకొని దాని డిస్కవరీ చూస్తాం. ఫస్ట్ ఏం చూస్తామంటే దాని డిస్కవరీ, దాని కెమికల్ నేచర్ చూస్తాము. అది కాకుండా దాని ఫిజియాలజీ చూస్తాం, అంటే మొక్కలో దానికి ఏం రోల్ ఉంది, మొక్క మెటబాలిజంలో దాని రోల్ ఏంటి, పాత్ర ఏంటి చూస్తాం. ఆ ఫిజియలాజికల్ రూల్ ని యూజ్ చేసుకున్న అప్లికేషన్స్, మనం దాన్ని ఎట్లా వాడుకుంటున్నాము అగ్రికల్చర్ లో, ఈ 4 చూస్తామండి.
ప్రతి హార్మోన్ కి, ప్రతి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ కి మనము డిస్కవరీ గురించి మాట్లాడుకొని, దాని కెమికల్ నేచర్ ఏంటో మాట్లాడుకొని, దాని ఫిజియలాజికల్ రోల్, ప్లాంట్ గ్రోత్ లో దాని రోల్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేసుకొని, అగ్రికల్చర్ లో దీని వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అన్నది మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? చలో. సో ఇదంతా కూడా మొత్తం ఆక్సిన్స్ అనే దాని నుంచి మనం మాట్లాడుకుందాం. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వినండి జాగ్రత్తగా. ఆక్సిన్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ అ గ్రీక్ టర్మ్. ఏంటి గ్రీక్ టర్మ్? ఆక్సిటిన్. ఆక్సిటిన్ అంటే ఏంటి? టు గ్రో అని అర్థం అట. ఆక్సిటిన్ అంటే ఏంటి అర్థం? ది టు గ్రో అని అర్థం అట. ఏంటి గ్రో అవుతుంది ఆక్సిన్ తో? చూద్దాం. ఆక్సిన్ మనకి ఎలా సింథసైజ్ అవుతుంది ప్లాంట్ లోని అంటే, ట్రిప్టోఫాన్ అని ఒక అమైనో యాసిడ్ ఉంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ జింక్. ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ జింక్ తో కలిపితేనే మనకి ఆక్సిజన్ అనేది సింథసైజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, టైప్స్ ఆఫ్ ఆక్సిజన్స్ లోకి పోతే మనము ఆక్సిజన్స్ లో చాలా రకాలు ఉన్నాయండి. న్యాచురల్ ఉన్నాయి, సింథటిక్ ఉన్నాయి. ఓకే, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. న్యాచురల్ అండ్ సింథటిక్. న్యాచురల్ ఇండోల్ ఎస్టిక్ యాసిడ్, ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్, ఇవి రెండు న్యాచురల్ అండి. ఓకేనా? అది కాకుండా నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్, 2,4-D, 2,4,5-T ఇవన్నీ కూడా సింథటిక్. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్ అడుగుతూ ఉంటాడు చాలా సార్లు. సింథటిక్ ఎగ్జాంపుల్స్ ఏంటి, లేకపోతే ఇందులో న్యాచురల్ కానిదేది అలా ఇస్తాడనమాట. సో రెండు రకాలు గుర్తుపెట్టుకునే బదులు నాకు చిన్న ట్రిక్ ఏంటంటే, న్యాచురల్ గుర్తుపెట్టుకోండి. ఇండోల్ ఎస్టిక్ యాసిడ్, ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్ న్యాచురల్ ఆక్సిజన్స్, క్లోజ్. అవి కాకుండా మిగతా ఏవి ఇచ్చిన 2,4-D, NA, 2,4-TD ఇవన్నీ కూడా సింథటిక్ ఆక్సిజన్స్. సింపుల్. ఇది గుర్తుపెట్టుకుంటే ఇది ఆన్సర్ చేయొచ్చు, లేదా ఇది గుర్తుపెట్టుకున్నా కూడా అది ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే మనం మల్టిపుల్ చాయిస్ కాబట్టి చూస్తూ చేసేయచ్చు అనమాట. ఓకే, యా. సో ఈ ఆక్సిజన్స్ అనేవి మొక్కలో ఎక్కడ తయారవుతాయి? ఇంపార్టెంట్. షూట్, రూట్ ఎపిక్స్. షూట్ అండ్ రూట్ ఎపిక్స్, దే ఆర్ సింథసైజ్డ్ అట్ ద షూట్ యాజ్ వెల్ యాజ్ ద రూట్ ఎపిక్స్. రెండు చోట్ల సింథసైజ్ అవుతాయి. ఓకేనా? చల్. నెక్స్ట్, అసలు డిస్కవరీ ఆఫ్ ఆక్సిజన్ ఎలా జరిగింది అంటే, ఒక ఇద్దరు ఫాదర్ అండ్ సన్, చార్ల్స్ డార్విన్, ఫ్రాన్సిస్ డార్విన్ అనేవాళ్ళు ఒక ఫెనామినన్ అబ్జర్వ్ చేశారు. ఎందులోని? క్యానరీ గ్రాస్ లో. క్యానరీ గ్రాస్ కోలియోప్టెల్స్. ఫస్ట్ మీకు ఇక్కడ ఒక రెండు విషయాలు తెలియాలి. ఏదైనా గడ్డి మొక్క ఉంటే, ఒక గ్రాస్ ప్లాంట్ ఉంటే, దాని తాలూకా సీడ్లింగ్ ఉంటది కదా, విత్తనం ఉంటది కదా, ఆ విత్తనము ప్లూమ్యూలు రాడికల్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. ఈ ప్లూమ్యూలు రాడికల్ కి ఒక ప్రొటెక్టివ్ క్యాప్ లా వస్తుందండి. ఒక ప్రొటెక్టివ్ క్యాప్ లాగా ఫామ్ అవుతుంది ప్లూమ్యూల్ కి, రాడికల్ కి. అర్థమవుతుందా? ఇట్లా, ఇలా. సో గ్రాస్ ఫ్యామిలీలో సీడ్స్ జర్మినేట్ అయినప్పుడు ఇది ప్లూమ్యూల్ అయితే దానికి ఒక ప్రొటెక్టివ్ కవర్ ఉంది. ఇది ప్లూమ్యూల్, దీనికి ఒక ప్రొటెక్టివ్ కవర్. దీన్ని ఏమంటున్నాము? కోలియోప్టైల్ అంటున్నాము. అలాగే ఇది రాడికల్ అండి. ఈ రాడికల్ కి కూడా ఒక ప్రొటెక్టివ్ కవర్ ఉంది. ఆ కవర్ ని మనం ఏమంటున్నాము? కోలియోరైజా అంటున్నాము. దాన్ని ఏమంటున్నాము? కోలియోరైజా అని మనం అంటున్నాము. ఓకే, రాడికల్ కి ప్రొటెక్టివ్ కవర్ కోలియోరైజా అయితే, ప్లూమ్యూల్ కి ప్రొటెక్టివ్ కవర్ కోలియోప్టైల్ అవుతుంది. సో మనం మాట్లాడుకునేది కోలియోప్టైల్ గురించి, మనం మాట్లాడుకోబోయేది ఈ కోలియోప్టైల్ గురించి. ఓకేనా? సో డిస్కవరీ ఎలా జరిగింది అంటే, చార్ల్స్ డార్విన్ అండ్ హిస్ సన్ ఫ్రాన్సిస్ డార్విన్ వీళ్ళిద్దరూ కలిసి ఒకటో విషయాన్ని అబ్జర్వ్ చేశారు. ఏంటి అంటే, క్యానరీ గ్రాస్ అని ఒక గ్రాస్ ఉంది. ఏంటది? క్యానరీ గ్రాస్. సో ఆక్సిజన్ డిస్కవరీలో చార్ల్స్ డార్విన్, ఫ్రాన్సిస్ డార్విన్ అనే ఇద్దరు, ఫాదర్ అండ్ సన్, వాళ్ళిద్దరు వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేశారంటే, ఈ క్యానరీ గ్రాస్ అనేది మొక్క ఏదైతే ఉందో, ఈ మొక్కలో విత్తనం జర్మినేట్ అయిన తర్వాత ఆ వచ్చే ప్లూమ్యూల్ ఏదైతే ఉంటుందో, ప్లూమ్యూల్ ఉంటది కదా, ఆ ప్లూమ్యూల్ కున్న ఒక కవర్ ని మనం కోలియోప్టైల్ అంటున్నాం. ద కోలియోప్టైల్ ఆఫ్ ద క్యానరీ గ్రాస్, germinating seed of the canary grass, it is bending towards the light when you are exposing it to unilateral light. అంటే మొక్కకి ఒకవైపు మాత్రమే నువ్వు లైట్ ని ఫోకస్ చేసినప్పుడు ఆ కొమ్మ ఏదైతే ఉందో, ఆ స్టెమ్ తాలూకా టిప్పు అది లైట్ వైపు బెండ్ అవుతుంది.
పోనీ ఇటు బెండ్ అయింది కదా, మనం ఇప్పుడు ఏం చేసాం, ఇటు లైట్ ఇవ్వడం మొదలు పెట్టాం, అప్పుడు ఇటు ఇటు బెండ్ అవ్వడం మొదలు పెట్టింది. ఎటు పక్క వైపు మనం లైట్ ఇస్తున్నామో అది లైట్ వైపు బెండ్ అవుతుంది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఇదిలా మనం తొంగి చూసినట్టు ఎట్లా ఎలా లైట్ ఎటు ఉందో అటువైపు దీనికి ఎలా తెలుస్తుంది? సో వెన్ సమ్ ప్లాంట్ బాడీ is growing towards the light, we are calling it as phototrophism. We are calling this phenomena as phototrophism. Phototrophy అంటే towards light అన్నమాట, something is growing towards light. So bending of the coleoptile tip of canary grass towards the light when it is exposed to unilateral light. ఒకవైపు నుంచి లైట్ ఇచ్చినప్పుడు ఈ బెండింగ్ అనేది వీళ్ళిద్దరూ అబ్జర్వ్ చేశారు. దీనికి వీళ్ళు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేశారు, సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. ఓకేనా? దే రిమూవ్డ్ అండ్ కవర్డ్ ద పార్ట్స్ ఆఫ్ ద గ్రాస్ కోలియోప్టైల్ టు డిటర్మైన్ వాట్ పార్ట్ ఈజ్ యాక్చువల్లీ బెండింగ్ టువర్డ్స్ ద లైట్. ఓకే, వీళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారండి, దీని మీద రకరకాలుగా ప్రయత్నించారు. టిప్ని తీసి పడేశారు, టిప్కి ఇంకేదో చుట్టారు, అలా రకరకాలుగా చేశారు. వీళ్ళ తర్వాత బాయ్సన్ అండ్ జెన్సన్ అనే వాళ్ళు కూడా కోలియోప్టైల్ని తీసేసి రకరకాల మెటీరియల్స్తో దాన్ని కవర్ చేసి ఇవన్నీ చేశారనమాట. మొత్తానికి వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ వల్ల రిజల్ట్ ఏంటి మనకి అంటే, దే హ్యావ్ డిస్కవర్డ్ దట్ ఫోటోట్రాఫిజం అంటే మూవ్మెంట్ టువర్డ్స్ లైట్ ఆర్ బెండింగ్ ఆఫ్ ద, ఈ బెండింగ్ ఏదైతే ఉందో, బెండింగ్ ఆఫ్ ద టిప్ టువర్డ్స్ లైట్ ఉంది కదా, బెండింగ్ ఆఫ్ ద టిప్ టువర్డ్స్ లైట్ ఉంది కదా, దీన్ని ఫోటోట్రాఫిజం అని అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. బెండింగ్ ఆఫ్ ద టిప్ టువర్డ్స్ లైట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోటోట్రాఫిజం. ఇది మనం క్యానరీ గ్రాస్ లో ఫస్ట్ టైం డార్విన్ వాళ్ళు చూశారు. ఓకే, యా. వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ప్రకారం వీళ్ళకి అర్థమైన విషయం ఏంటి అంటే, మొత్తం టిప్ తీసేసారు అనుకోండి, ఇక్కడ చూసినట్టయితే చూడండి, సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ సరదాగా. టిప్ అంతా తీసిస్తే నో బెండింగ్, నో బెండింగ్. ఓకే, ఈ టిప్ ఇస్ కవర్డ్ విత్ ఒపేక్. ఒపేక్ అంటే ఏదో కప్పు, ప్లాస్టిక్ కప్పుతో కవర్ చేస్తారు. టిప్ మీద లైట్ పడడం లేదు, ఒపేక్ వన్ పెడితే టిప్ మీద లైట్ పడట్లేదు, నో లైట్ హియర్. ఎప్పుడైతే లైట్ లేదో, నో లైట్ టు ద టిప్, టిప్కి లైట్ అందట్లేదు, ఇక్కడ కూడా నో బెండింగ్, నో బెండింగ్, శుభ్రంగా ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏం చేశారు, ట్రాన్స్పరెంట్ క్యాప్ వేసారు. ట్రాన్స్పరెంట్ క్యాప్ ఇస్తే లైట్ పడుతుంది కదా, బెండింగ్ ఇస్ సీన్. ఇక్కడ చూడండి, ఆ వంగిన పార్ట్కి ఏదో ఒపేక్ షీల్డ్ వేశారు, ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ కూడా బెండింగ్ ఉంది. ఓకే, సో ఇలా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత ఒక విషయం అర్థమైంది. ఏంటి అంటే, ఈ ఏదైతే వంగుతుందో ఆ టిప్లోనే ఏదో ఉంది. ఆ టిప్ తీసిస్తే తిన్నగా ఉంటుంది కదా, టిప్ పెడితేనే వంగుతుంది, కాబట్టి టిప్లో ఏదో ఉంది అని వీళ్ళు తెలుసుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ కన్క్లూజన్ ఏంటి అంటే, ఇట్ సజెస్టెడ్ దట్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ద కోలియోప్టైల్ ఇస్ సెన్సింగ్ ద లైట్. లైట్ ని ఏ పార్ట్ ఆఫ్ ద కోలియోప్టైల్ సెన్స్ చేస్తుంది అంటే, టిప్ ఆఫ్ ద కోలియోప్టైల్ ఇస్ ఓన్లీ సెన్సింగ్ ద లైట్, మిగతా పార్ట్స్ ఏమీ సెన్స్ చేయట్లేదు. ఓకే, ఈ బెండింగ్ ఏదైతే ఉందో దీన్ని ఫోటోట్రోఫిక్ బెండింగ్ అంటున్నాము. బెండింగ్ టువర్డ్స్ లైట్ ఏదైతే ఉందో అది ఫోటోట్రోఫిక్ బెండింగ్ అంటున్నాము. వెంట్ అని ఆయన ఫస్ట్ టైం మనకి కన్క్లూడ్ చేశాడు. ఆయన కోలియోప్టైల్ ఆఫ్ ఓట్స్ చేశాడు ఆయన. ఓకే, ఈ ఓట్స్ కోలియోప్టైల్ నుంచి ఆయన మొదటిసారి ఈ ఆక్సిన్ అనే గ్రోత్ ప్రమోటర్ కెమికల్ ని ఐడెంటిఫై చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వెంట్ అనే ఆయన ఆక్సిన్ అనే దాన్ని డిస్కవర్ చేశాడు. ఇది గ్రోత్ ప్రమోటర్ కెమికల్, గ్రోత్ ప్రమోటింగ్ కెమికల్ అని చెప్పాడు. అర్థమైందా? రైట్. సో వెంట్ is the person who discovered the auxin as a growth promoting chemical. నెక్స్ట్, ఇది మన టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ అండి. బాయ్సన్ జెన్సన్ ఇచ్చారు ఇక్కడ మనకి. ఇది ట్రాన్స్పరెంట్ గా కవర్ చేయకుండా కవర్ చేసి అలా అన్నమాట. రైట్. ఆక్సిన్ వాజ్ ఐసోలేటెడ్ బై వెంట్ ఫ్రమ్ విచ్ ప్లాంట్, ఎందులోంచి అంటే ఓట్స్ లోంచి. ఎక్కడి నుంచి చేశాడండి? ఓట్స్ నుంచి చేశాడు. ఓట్స్ ఏమంటున్నాము? అవీనా. అవీనా ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఓట్స్, గుర్తుపెట్టుకోండి. రైట్. యా. నెక్స్ట్, ఇప్పుడు మనం ఆక్సిజన్ ఫిజియోలాజికల్ రోల్ కి వచ్చేద్దాం.
ఆక్సిజన్ డిస్కవరీలో ముఖ్యమైనవి చార్ల్స్ డార్విన్, ఫ్రాన్సిస్ డార్విన్, బాయ్సన్ జెన్సన్ ఎక్స్పెరిమెంట్స్, తర్వాత అవీనా కర్వేచర్ టెస్ట్ బై వెంట్ అండ్ హీఈస్ ద వన్ హూ డిస్కవర్డ్ ఇట్. క్లియర్? నెక్స్ట్ చూడండి, ఎపికల్ డామినెన్స్. ఇప్పుడు మనం ఫిజియలాజికల్ రోల్స్ లోకి వచ్చుతాం. ఈ ఆక్సిజన్ ఏం చేస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. ఎపికల్ డామినెన్స్ అనే దాన్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సింపుల్ అండి, మనకి స్టెమ్ లోని లేటరల్ బడ్స్ ఉంటాయి, ఎపికల్ బడ్స్ ఉంటాయి కదా. ఎపికల్ బడ్స్, లేటరల్ బడ్స్ ఇలా ఉంటాయి. సో ఈ లేటరల్ గా ఉన్న వాటిని మనం లేటరల్ బడ్స్ అంటాం. సింపుల్, లేటరల్ గా ఉన్న వాటిని మనం లేటరల్ బడ్స్ అంటాం. ఇక్కడ ఉన్న దాన్ని ఎపికల్ బడ్ అంటాం, అంతే కదా. సో ఆక్సిజన్ ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఎపికల్ డామినెన్స్. ఇట్ ఈస్ అ ఫెనోమెనా ఇన్ విచ్ ఎపికల్ బడ్ డామినేట్స్ ద గ్రోత్ ఆఫ్ లేటరల్ బడ్స్. సో ఈ ఎపికల్ బడ్ లో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుందండి. ఈ ఎపికల్ బడ్ లో ఏమవుతుంది, ఎక్కువ ఆక్సిజన్ ఉంది. ఈ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే ఈ లేటరల్ బడ్స్ ని పెరగనివ్వడం లేదు, సప్రెస్ చేసేస్తుంది. లేటరల్ బడ్స్ ని పెరగనివ్వకుండా ఇట్ ఈస్ సప్రెసింగ్ ద లేటరల్ బడ్స్. ఎపికల్ బడ్ లో ఉన్న ఆక్సిజన్ ఏం చేస్తుంది, ఇది వచ్చి లేటరల్ బడ్స్ ని పెరగనివ్వడం లేదు. పెరగనివ్వకుండా తిన్నగా పొడుగు పెరిగిపోతుంది లేటరల్ బడ్స్ ని ఇలా పెరగనివ్వకుండా. ఈ ఆక్సిజన్ ఎపికల్ బడ్ లో కూర్చొని ఏదే పని అయితే చేస్తుందో, మీకు కింద వాటిని పెరగనివ్వకుండా అది మాత్రమే పెరుగుతూ వెళ్ళిపోతుందో దాన్నే ఎపికల్ డామినెన్స్ అని మనం అంటున్నాం. అర్థమైందా? దాన్నే ఎపికల్ డామినెన్స్ అని మనం అంటున్నాం. ఆక్సిజన్ అంటే ఎపికల్ డామినెన్స్, ఎపికల్ డామినెన్స్ అంటే ఆక్సిజన్, అంత రిలేషన్. ఇట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఆక్సిజన్, ఎనీ టైప్ ఆఫ్ ఆక్సిజన్. సో రిమూవల్ ఆఫ్ షూట్ టిప్స్ రిజల్ట్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ లేటరల్ బడ్స్. ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే శుభ్రంగా ఆ టిప్ ఉంటది కదా, ఇది ఏదైతే ఉందో ఆ టిప్ని తీసి పడిస్తారు. తీసి పడిస్తే అప్పుడు లేటరల్ బడ్స్ వస్తాయి. అది డీక్యాపిటేషన్ అని అంటున్నారు. దాన్ని ఏమంటున్నారు, డీక్యాపిటేషన్ అని అంటున్నారు. ఎపికల్ డామినెన్స్ చూపించడం ఆక్సిజన్ తాలూకా లక్షణం. ఆ ఎపికల్ డామినెన్స్ వద్దు, మాకు ఇలా పెరగాలి, మొక్క అడ్డుగా పెరగాలి, నిలువుగా వద్దు అనుకుంటే మీరు ఆ టిప్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేయండి. కట్ చేసేస్తే అక్కడ ఆక్సిజన్ అంతా పోతుంది కదా, మళ్ళీ అక్కడ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈలోగా మనకి లేటరల్ బడ్స్ అన్ని యాక్టివ్ అవుతాయి. ఓకేనా? సో రిమూవల్ ఆఫ్ ద టిప్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద ఆక్సిజన్ ఫ్రమ్ ఇట్ ఈస్ కాల్డ్ as decapitation. What is it called as? Decapitation. Removal of a cap అన్నట్టు అనమాట. ఎప్పుడైతే మనం డీక్యాపిటేషన్ చేసేస్తామో ఇమీడియట్ గా మనకి లేటరల్ బడ్స్ అనేవి యాక్టివ్ అయిపోతాయి. లేటరల్ బడ్స్ అనేవి యాక్టివేట్ అయిపోతాయి. ఎప్పుడైతే లేటరల్ బడ్స్ యాక్టివ్ అయిపోయో మొక్క మనకి నిలువుగా కాకుండా ఇలా సైడ్ వేస్ లో పెరుగుతుంది అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? సింపుల్. ఇలాంటి పద్ధతిని మనకి టీ తోటల్లో వాడతారు. మీ అందరికి తెలుసు కదా, టీ ఆకులు ఎలా ఉంటుంది, ఇలా బుట్ట పెట్టుకొని వాడతారు, అవునా? అయితే టీ స్వతహాగా అంత పొట్టిది కాదండి. స్వతహాగా టీ మొక్క పొడుగ్గా పెరిగేది. ఎందుకు? ఎపికల్ డామినెన్స్ చాలా పొడుగ్గా పెరుగుతుంది. అయితే టీ ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆకులు ఏరుకోవడానికి సౌఖ్యంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు దాని చిగుర్లన్నీ తీసిస్తారు. ఎప్పుడైతే చిగుర్లు తీస్తారో ఆక్సిజన్ పోతుంది. ఆక్సిజన్ పోయిందంటే మనకి లేటరల్ బడ్స్ నుంచి గ్రోత్ వస్తుంది. అడ్డుగా బుషుల్లో పెరుగుతాయి. టీ ప్లాంటేషన్కి ఎప్పుడైనా పోతే మీరు చూడండి, బుషెస్ లో పెరుగుతాయి, కానీ స్వతహాగా అది నిలువుదన్నమాట. ఓకేనా? సో రిమూవల్ ఆఫ్ ద ఎపికల్ బడ్ ఆర్ ద షూట్ టిప్ టు రిమూవ్ ద ఆక్సిజన్ ఈస్ కాల్డ్ as decapitation. It is called as decapitation. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండోది రూట్ ఇనిషియేషన్. ఇప్పుడు మనం ఒక మందార చెట్టు ఉందనుకోండి, దాని నుంచి కొమ్మ విరిచేసి మనం నాటితే మనకి ఆ కొమ్మ నుంచి ఆ కొమ్మ ఎక్కడైతే సాయిల్ తగులుతుందో అక్కడ మనకి రూట్స్ వస్తాయి రావా? అవునా? మందార కొమ్మ తీసి నాటి చూడండి, మీకే తెలుస్తుంది. అయితే ఈ నాటిన తర్వాత ఈ రూట్ ఫార్మేషన్ అనేది చాలా రోజులు తీసుకుంటుంది. వారం, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు తీసుకోవచ్చు. అంతేనా? కష్టపడి మొత్తానికి రూట్ ఫార్మేషన్ జరుగుతుంది. అదే మనం ఏం చేస్తామంటే ఇదే మందార కొమ్మని తీసుకొని ఆక్సిజన్ సొల్యూషన్ లో ముంచి అప్పుడు మనం నాటామనుకోండి, 4 రోజులు కాస్త వారం రోజుల్లోనే మనకి రూట్స్ అన్ని బాగా వచ్చేస్తాయి. ఎందుకు? ఆక్సిజన్ కి రూట్స్ ని ఇనిషియేషన్ చేసే ఒక గుణం ఉంది. రూట్ ఇనిషియేషన్, రూటింగ్ ఆన్ ద స్టెమ్ కటింగ్స్. ఓకే,
It is promoted by indole butyric acid and naphthalene ester acid. ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్ న్యాచురల్ ఆక్సిజన్, నాఫ్థలిన్ ఏమో ఆర్టిఫిషియల్ ఆక్సిజన్. కానీ ఈ రెండు కలిసి చేసే రెండు పని ఒకటే, ఏంటి అంటే రూట్ కి స్టెమ్ కి రూట్ ఫార్మేషన్ కి హెల్ప్ చేస్తుంది అనమాట తొందరగా. ఇప్పుడు కెమికల్స్ ఈ ఆక్సిజన్ మనం ముంచి వేసినట్టయితే అర్థమైందండి. ఎపికల్ డామినెన్స్ ఇస్ ఎ ఫెనామినా. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మన దగ్గర డీకాపిటేషన్ అనే ఒక ఆయుధం వాడుతున్నాం. రూట్ ఇనిషియేషన్ అనేది మనకి ఆక్సిజన్స్ తో చేయొచ్చు కాబట్టి ఆర్గమెంటల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వెజిటేటివ్లీ ప్రాపగేటెడ్ ఎస్పెషల్లీ అవన్నీ కూడా మనము ఈ స్టెమ్ కటింగ్స్ చక్కగా ఆక్సిజన్ సొల్యూషన్ లో ఇట్లా ముంచి అప్పుడు పాతితే మంచి మొక్కలు మంచి ఇవి వస్తాయి. అలానే ఫ్లవర్ ఇనిషియేషన్, రూట్ అయిపోయింది, స్టెమ్ టిప్ అయిపోయింది, ఇప్పుడు ఫ్లవర్ దగ్గరికి వస్తే ఆక్సిజన్ ప్రమోట్స్ ఫ్లవరింగ్ ఇన్ పైనాపిల్ అండ్ లిచీ ప్లాంట్స్. పైనాపిల్ లిచీ మొక్కల్లో ఇది స్పెసిఫిక్ గా ఫ్లవర్స్ ని ఇనిషియేట్ చేస్తుంది ఆక్సిజన్. అర్థమైందా? సో ఫ్లవర్ ఇనిషియేషన్ ఇన్ పైనాపిల్ అండ్ లిచీ ఫ్రూట్ ఈస్ డన్ బై విచ్ హార్మోన్ అంటే ఇట్ ఈస్ ఆక్సిజన్. నెక్స్ట్ చూడండి, ఇంకా ఆ ప్లాంట్ విత్ ఎపికల్ బడ్ ఇంటాక్ట్. ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, టెక్స్ట్ బుక్ డయాగ్రామ్స్. ఫస్ట్ వన్ ఏంటి, ఎపికల్ బడ్ ఇలా ఉంది ఇక్కడ ఈ ఎపికల్ బడ్ చూసారా, అంత అనాటమీ ఇలా ఉంది. ఇప్పుడు ఎపికల్ బడ్ మనం ఏం చేస్తున్నామండి, రిమూవ్డ్. ఎపికల్ బడ్ ఇక్కడ తీసేశారు. ఫస్ట్ దానిలో ఎపికల్ బడ్ ఉంది అంటే ఎపికల్ డామినెన్స్ చూపిస్తుంది. సెకండ్ దానిలో ఎపికల్ బడ్ కట్ చేస్తారు, సో నో ఎపికల్ డామినెన్స్ అనేది ఇక్కడ ఉండదు అనమాట. ఓకేనా, క్లియర్. సో ఈ రిమూవల్ ఆఫ్ ద ఎపికల్ బడ్ ఫర్ ద ప్రమోటింగ్ ద గ్రోత్ ఆఫ్ లేటరల్ బడ్, ఈ ప్రొసీజర్ ఏమంటాము, రిమూవల్ ఆఫ్ ద ఎపికల్ బడ్ ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ద గ్రోత్ ఆఫ్ లేటరల్ బడ్స్ ని డీకాపిటేషన్ అంటున్నాం. డీకాపిటేషన్ అని మనము అంటున్నాము. ఓకేనా, ఇంకా ఆక్సిజన్ ఇంకొకటి చేస్తుందండి, సెల్ డివిజన్ సెల్ ఎన్లార్జ్మెంట్ అని చేస్తుంది. సెల్ డివిజన్ సెల్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లేడ్ బై ఆక్సిజన్, ఎస్పెషలీ ఇలాంగేషన్ ఫేజ్ లో. సో మనకి ఇక్కడ క్రాస్ క్వశ్చన్ రావచ్చు అవకాశం ఉంది. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మనకి ఫేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంది కదా, ఫేజెస్ లో ఇలాంగేషన్ ఫేజ్ లో మనకి ఏ హార్మోన్ ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది అంటే ఆక్సిజన్ అని చెప్పొచ్చు. ఇలాంగేషన్ ఫేజ్ ఆఫ్ ద సెల్ అప్పుడు మనకి ఆక్సిజన్ అనేది అవసరం అవుతుంది. ఇట్ ఆల్సో కంట్రోల్స్ ద జైలం డిఫరెన్సియేషన్. ఇక్కడ మనకి ఒక వాస్కులర్ బండిల్ ఉందనుకోండి, ఇందులో కేండియం స్ట్రిప్ ఉంటుంది సన్నగా. కేండియం స్ట్రిప్ అంటే ఏమీ లేదు, ఇట్ ఈస్ అ స్పెషల్ మెరిస్టమ్ దట్ ప్రొడ్యూసెస్ జైలం అండ్ ఫ్లోయం. ఓకేనా, ఇటువైపు ఫ్లోయం ఉందనుకోండి, ఫ్లోయం వైపు ఇది 2 సార్లు డివిజన్ జరిగితే ఫ్లోయం 2 times డివైడ్ అయితే ఇక్కడ 20 times డివైడ్ అవుతుంది. అంటే మనకి జైలం చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకని, అదే కేంద్రము ఒకవైపు ఏమో 2 divisions చేస్తుంది గంటకి ఫ్లోయం ఫార్మేషన్ కి, ఇంకోవైపు ఏమో 20 divisions చేస్తుంది గంటకి జైలం ఫార్మేషన్ కి. సో ఈ కేంద్రంకి జైలం అంటే ఇష్టమా, దానికి ఏమైనా అదుందా అని చూస్తే ఈ జైలం ప్రొడ్యూస్ చేసే వైపు ఎక్కువ ఆక్సిజన్ పంప్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఆక్సిజన్ ఎక్కువగా పంపేది ఇటుపక్క కాబట్టి మనకి జైలం డిఫరెన్సియేషన్ అనేది బాగా కనిపిస్తుంది ఆక్సిజన్ వల్ల. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఆక్సిజన్ కంట్రోల్స్ ద xylem differentiation in a plant so that more and more xylem is produced when compared to that of phloem. అదే కదా జరగాలి దానికి. నెక్స్ట్ పార్థెనోకార్పీ. యు నో వాట్ ఇస్ పార్థెనోకార్పీ? సీడ్లెస్ ఫ్రూట్స్ కదా. సీడ్లెస్ ఫ్రూట్స్ మనం ఇండోల్ ఎస్టిక్ యాసిడ్ స్ప్రే చేస్తే సీడ్లెస్ ఫ్రూట్స్ ని తెచ్చుకోవచ్చుట. మనం ఇప్పుడు షూట్ టిప్ దగ్గర చూసాము, రూట్స్ దగ్గర చూసాము, తర్వాత ఫ్లవర్ చూసాము, స్టెమ్ కటింగ్స్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూస్తున్నాము, సీడ్ ఫ్రూట్ కి వచ్చేసాము. సీడ్ without fruit is called as parthenocarpy. It can be achieved by spraying indole acetic acid. Indole acetic acid spray చేస్తే సీడ్ లేకుండా ఫ్రూట్ వస్తుంది. ఎగ్జాంపుల్ టొమాటోట. ప్రివెన్షన్ ఆఫ్ అబ్సిషన్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఇది మామూలుగా ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్క
లీవ్స్ ఇలా ఇస్తుంది కదా, లీవ్స్ ఇచ్చిన తర్వాత ఈ లీఫ్ బాగా పెద్ద అయిపోయి ఓల్డ్ అయిపోయింది అనుకోండి, మొక్క ఏం చేస్తుందంటే దాని వాస్కులర్ కనెక్షన్ ని కట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇదంతా వాస్కులర్ టిష్యూ కదా, ఇక్కడ నుంచి ఇలా ఇటు నుంచి ఇలా వెళ్తుంది కదా వాస్కులర్ టిష్యూ. ఏం చేస్తుందంటే మొక్క సడన్ గా ఒక దీన్ని బిల్డ్ చేసుకుంటుంది. బిల్డ్ చేసుకొని ఇక్కడ క్యాప్ లాగా వేసేసుకుంటుంది. సో దట్ ఇంకా వాటర్ సప్లై ఆగిపోతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది వాటర్ సప్లైని ఆఫ్ చేసేస్తుంది. నో వాటర్ హియర్. కెన్ యూ సీ దిస్? ఎప్పుడైతే వాటర్ లేదో న్యాచురల్ గా ఏమవుతుందండి, న్యాచురల్ గా ఈ లీఫ్ ఎండిపోయి రాలిపోతుంది కదా. సో ఇలా న్యాచురల్ పద్ధతిలో ఎప్పుడైతే ఆకులు అలా ఓల్డ్ అయిపోయాక ప్లాంట్ ఏమో డినై చేస్తుంది, నీకు ఇంక న్యూట్రియంట్స్ ఇవ్వను, నీకు వాటర్ ఇవ్వను, సప్లై చేయను అంటే సరే అంటది లీఫ్. అప్పుడు ఆ లీఫ్ కింద పడిపోతుంది కదా, ఇది జరుగుతుంది. అయితే ఓల్డర్ లీవ్స్ పడిపోకుండా అబ్సెషన్ అంటాం ఆ ప్రాసెస్. ఇందుకు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే అవి కొంచెం పెద్ద అయిపోయి ఓల్డ్ అయిపోయి స్లోగా ఫోటోసింథసిస్ అవి చేస్తున్నాయో మొక్క దాన్ని గ్రహించి ఇక్కడ ఒక క్యాప్ లాంటిది వేసుకుంటుంది. ఎప్పుడైతే ఈ క్యాప్ అనేది వచ్చేస్తుందో మనకి ఇక్కడ లీఫ్ కాస్త తొందరగా చనిపోతుంది అనమాట. ఓకేనా, దాన్ని సెనిసెన్స్ అంటున్నాం. అలా సెనిసెన్స్ అవ్వకుండా ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉంది అంటే ఆక్సిజన్కే ఉంది. అబ్సెషన్ జరగకుండా ఆపడం ఆక్సిజన్ చేసే పని. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇండోల్ ఎస్టిక్ యాసిడ్, నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ దే ప్రివెంట్ ప్రీమెచ్యూర్ అబ్సెషన్ ఆఫ్ ద ప్లాంట్. మొక్క ప్రీమెచ్యూర్ గా ఇదైపోకుండా చూసుకుంటారు అనమాట. ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ ఉందండి, సెలెక్టివ్ వీడ్ కిల్లింగ్. 2,4-D అనే ఒక సింథటిక్ ఆక్సిజన్ ఏదైతే ఉందో డైకాట్ వీడ్స్ ని చంపుతుంది. సింపుల్ టు ద పాయింట్. 2,4-D అనే సింథటిక్ ఆక్సిజన్ డైకాట్ వీడ్స్ ని చంపుతుంది అని తెలిసింది. సో దీన్ని చాలా విరివిగా వాడతారు. మోనోకాట్ మొక్కలు, రైస్, వీటివన్నీ ఉన్నాయి కదా, వాటిని ఏమీ అందు కాబట్టి అలాంటి చోట మనకి కలుపు మొక్కలు వస్తాయి కదా డైకాట్స్, చక్కగా వేసిస్తారు. వేసిస్తే ఓన్లీ ఆ డైకాట్ కలుపు మొక్క మాత్రమే చస్తుంది. మామూలుగా మోనోకాట్ అంతా కూడా చక్కగా ఉంటుంది అనమాట. ఓకేనా. వీడ్ కిల్లింగ్ కి మనకి 2,4-D సింథటిక్ ఆక్సిజన్ వాడుతున్నాం. ఇంకా ఇది కాకుండా పొటాటో డార్మెన్సీ, లాటరల్ బడ్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని డార్మెంట్ స్టేట్ లో ఉంచుతుంది నాఫ్థలిన్ ఇది ఆక్సిజన్. ఎప్పుడైతే ఇవి డార్మెంట్ స్టేట్ లో ఉన్నాయో వీటికి షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. అంటే ఫీల్డ్ నుంచి ఫార్మర్ కి, ఫార్మర్ నుంచి స్టోర్స్ కి, స్టోర్స్ నుంచి మన ఇంటికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా. ఇలాగా పొటాటోస్ అన్ని మొలకలు వచ్చేసాయి అనుకోండి, చుట్టూ ఉన్న మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేసుకున్నా ఏదో, ఇంకా అది మనకి పనికిరావు. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాము, ఇండోల్ ఎస్టిక్ యాసిడ్, నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ ఇలాంటి వాటిని స్ప్రే చేయడం వల్ల అలా లాటరల్ బడ్స్ డెవలప్ అయిపోకుండా ఎన్ని రోజులైనా పడి ఉంటాయి అని చెప్తున్నాం అనమాట. ప్రతి ఫార్మన్ కి ఒక బయోకెమికల్ టెస్ట్ ఉంటుందండి. ఓకే, బయో ఆసేయింగ్ అంటారు దాన్ని. ఇక్కడ అవీనా కర్వేచర్ టెస్ట్, అవీనా కర్వేచర్ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా. సో మొత్తం మనం ఎన్ని చూసామండి, 9 చూసాం. ఏంటో 9 ఒకసారి లిస్ట్ చెప్పండి. ఎపికల్ డామినెన్స్, డీకాపిటేషన్, రూట్ ఇనిషియేషన్, ఫ్లవర్ ఇనిషియేషన్, ఇంకా ఇంకేం చూసాము, సెల్ డివిజన్, సెల్ ఎన్లార్జ్మెంట్, పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ టొమాటో, ఇంకా అబ్సెషన్ అవ్వకుండా చూసుకుంటుంది. ఓల్డర్ వాటిని గౌరవం ఇచ్చి వాటిని ఇంకా రోజులు లాగించమని చెప్తుంది. వీడ్స్ ని కిల్ చేస్తుంది, డైకాట్ వీడ్స్ ని. సెలెక్టివ్ కిల్లింగ్ అంటే డైకాట్ వీడ్స్ ని చంపుతుంది అనమాట. అది కాకుండా పొటాటో మీద స్ప్రే చేయడం వల్ల ఆ లేటరల్ బడ్స్ ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉండి దాని షెల్ఫ్ లైఫ్ ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. బయోయాసే ఆఫ్ ఆక్సిజన్స్, ఇట్స్ ద బయాలజికల్ టెస్ట్ ఫర్ ఎ సబ్స్టెన్స్ ఆన్ అ ప్లాంట్. దాన్ని యాసేయింగ్ అని అంటారు అనమాట. అవీనా కర్వేచర్ టెస్ట్ అనే టెస్ట్ ని చేసి మన దానికి బయాలజికల్ ఏంటి ఎంత ఉంది అని చెప్తారనమాట. రైట్, విచ్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఆక్సిజన్ అండ్ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ డిస్కవరీ. ఆక్సిజన్ డిస్కవరీలో మేజర్ గా రోల్ ఏంటి ప్లే చేస్తుంది అంటే ఫోటోట్రోఫిజం, గ్రోత్ ఆఫ్ సంథింగ్ టువర్డ్స్ లైట్, గ్రోత్ ఆఫ్ అ ప్లాంట్ పార్ట్ టువర్డ్స్ లైట్.
దీన్ని ఏమంటున్నామండి? ఫోటోట్రాఫిజం అంటున్నాం. దీనివల్లే కదా మనకి ఆక్సిజన్ అనే డిస్కవరీ జరిగింది, అంతేనా? సో మిగతావన్నీ ఇన్కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ చూస్తే తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రోత్ హార్మోన్ ఈజ్ ఎడినైన్ డెరివేటివ్? ఎడినైన్ డెరివేటివ్ అంటే ఏం చెప్పాను మీకు? సైటోకైనిన్స్ కదా. సైటోకైనిన్స్ ఆర్ ఎడినైన్ డెరివేటివ్స్. సో ఆన్సర్ సి. అబ్సిసిక్ యాసిడ్ కెరోటీన్, ఆక్సిజన్ ఏమో ఇండోల్, ఇది ఇథైలిన్ ఏమో గ్యాస్. ప్లాంట్ హార్మోన్ యూస్ టు డిస్ట్రాయ్ వీడ్స్. డైకాట్ వీడ్స్ అని పెట్టాలి ఇక్కడ సెలెక్టివ్ గా. డైకాట్ వీడ్స్ మాత్రమే సెలెక్టివ్ గా చంపే ప్లాంట్ హార్మోన్ ఏంటి అంటే 2,4-D. అన్ని ఆక్సిజన్స్ కాదు, స్పెసిఫిక్ గా ఈ సింథటిక్ ఆక్సిజన్ మాత్రమే వాడతారు, రైట్? నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ చూడండి. ద అవీనా కర్వేచర్ టెస్ట్. అవీనా కర్వేచర్ టెస్ట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద assaying or measuring the chemical. Which chemical? Indolestic acid. Indolestic acid, IAA. Abscisic acid కాదు, జిబ్బెర్లిక్ యాసిడ్ కాదు, ఇథైలిన్ కూడా కాదు. సో నెక్స్ట్ చూడండి. వాట్ కాజెస్ అ గ్రీన్ ప్లాంట్ ఎక్స్పోజ్ టు లైట్ టు బెండ్ ఓన్లీ ఆన్ వన్ సైడ్ టువర్డ్స్ ద సోర్స్ ఆఫ్ లైట్? మనం లైట్ వేసినప్పుడు లైట్ సోర్స్ ఎటు నుంచి వస్తుందో అటువైపే బెండ్ అవుతుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఆక్సిజన్ ఈజ్ అక్యుములేటింగ్ ఆన్ ద షేడెడ్ పార్ట్ అండ్ ఇట్ స్టిమ్యులేటెడ్ గ్రేటర్ సెల్ ఇలాంగేషన్ దేర్. ఇది ఆన్సర్. సో మనం ఇలా పెరుగుతున్నప్పుడు మొక్క, ఓకే, ఇక్కడ ఆక్సిజన్ ఉంది అనుకుందాం, ఇక్కడ ఆక్సిజన్ ఉంది అనుకుందాం, ఇక్కడ ఈక్వల్ గా ఉంది అని అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాం మనము? సడన్ గా దానికి లైటింగ్ ఇవ్వడం మొదలు పెట్టాం. ఇటు నుంచి ఇలా లైట్ ఇవ్వడం మొదలు పెట్టాం. ఓకే, ఈ లైట్ ఇచ్చినప్పుడు ఆక్సిజన్ ఏం చేస్తుంది అంటే లైట్ కి దూరంగా వెళ్ళిపోతుంది. ఆక్సిజన్ పని ఏంటంటే లైట్ కి దూరంగా వెళ్ళిపోవడం దాని సహజంగా ఉండే బిహేవియర్. సో ఆ సహజమైన బిహేవియర్ ప్రకారం ఇది ఏం చేసిందంటే లైట్ కి దూరంగా పోయింది. లైట్ కి దూరంగా పోయింది అంటే ఇటు పక్క కాకుండా ఇటు పక్కకు పోయింది అనమాట. మొత్తం ఆక్సిజన్ అంతా ఒక పక్కే వచ్చేసింది. అర్థమైందండి? ఎప్పుడైతే మొత్తం ఆక్సిజన్ అంతా ఈ పక్కకు వచ్చేసిందో, ఈ సెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడున్న సెల్స్ ఉంటాయి కదా, ఈ సెల్స్ లో ఎక్కువ సెల్ డివిజన్ జరుగుతుంది. ఈ సెల్స్ లో ఎక్కడైతే ఆక్సిజన్ లేదో ఇక్కడ తక్కువ సెల్ డివిజన్ జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ ఆక్సిజన్ మైగ్రేట్ అయిపోయింది. వాట్ హ్యాపెండ్ హియర్ ఇస్ ఆక్సిజన్ మైగ్రేటెడ్ టువర్డ్స్ టు డార్క్నెస్. ఈ కెమికల్ వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే ఇక్కడ సెల్ డివిజన్ అనేది ఇక్కడ ఎక్కువ అయిపోయింది. సెల్ డివిజన్ అనేది ఎక్కువ అయిపోయింది. ఎటు పక్క కెమికల్ ఉందో అక్కడ. దానివల్ల ఒక పక్క ఎక్కువగా పెరుగుతుంది, ఇంకో పక్క తక్కువ పెరుగుతుంది. దీనివల్ల ఇట్ విల్ కాజ్ బెండింగ్ అనమాట. ఒకే స్ట్రక్చర్ లో ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉంటే ఏమవుతుందంటే యాక్టివిటీ అవి బెండ్ అయిపోతాయి. అర్థమైందా? సో మనం లైట్ ఇచ్చినప్పుడు ఆక్సిజన్ ఏదైతే ఉందో అది ఎక్కడికి మైగ్రేట్ అవుతుంది? డార్క్నెస్ వైపుకి పయనిస్తుంది. డార్క్నెస్ వైపు వెళ్ళిపోవడం వల్ల అక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువ ఉంది రిలేటివ్ గా దీనికన్నా. దానివల్ల ఇక్కడ సెల్ డివిజన్ ని ప్రమోట్ చేస్తుంది, సెల్ ఎన్లార్జ్మెంట్ ని ప్రమోట్ చేస్తుంది. అంటే ఇక్కడ ర్యాపిడ్ గ్రోత్ వచ్చేస్తుంది. ఒక పక్క ఇంకో పక్క రావడం లేదు. సో ఒకే పిల్లర్ లోనే ఒక పక్క గ్రోత్ ఎక్కువ ఒక పక్క గ్రోత్ తక్కువ ఉంటే ఏమవుతుంది? అది ఈ పొట్టిది దీంతో పాటు వంగిపోతుంది అనమాట. అందుకని మనకి కలుగుతుంది. ఆక్సిజన్ ఈజ్ అక్యుములేటింగ్ ఇన్ ద షేడెడ్ సైడ్, ఎక్కడైతే లైట్ లేదో అటు పక్క షేడెడ్ సైడ్, అండ్ స్టిమ్యులేటింగ్ గ్రేటర్ సెల్ ఇలాంగేషన్. సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ హియర్, రైట్? మిగతా అన్ని కూడా పక్కా తప్పు. సో ఆక్సిజన్ యాసియింగ్ ఎలా చేస్తామండి? అవీనా కోలియోప్టైల్ కర్వేచర్ టెస్ట్. అవీనా కోలియోప్టైల్ కర్వేచర్ టెస్ట్, రైట్? ఇప్పుడు వెంట్ ఏం చేశాడు? వెంట్ నోటెడ్ దట్ ఇఫ్ ద కోలియోప్టైల్ టిప్స్ వర్ రిమూవ్డ్ అండ్ ప్లేస్డ్ ఆన్ ద అగార్ ఫర్ 1 hour, the agar would produce a bending when placed on one side of the freshly cut coleoptile stumps. What is the significance of this experiment? ఈ వెంటనే ఆయన ఏం చేశాడంటే ఇదే టిప్ తీసుకున్నాడు,
కట్ చేస్తాడు ఆ టిప్ని. ఓకే, టిప్ని కట్ చేస్తాడు, రిమూవ్ చేస్తాడు. దీని ప్లేస్లో ఏం పెట్టాడు, అగార్ని పెట్టాడు, ఒక చిన్న బిట్ ఆఫ్ అగార్ని పెట్టాడు. ఓకే, అగార్ని పెట్టిన తర్వాత దీన్ని కొంతసేపు పెట్టేసిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆ అగార్ ముక్కను తీసుకున్నాడు. ఈ అగార్ ముక్కను తీసుకొని, ఇక్కడ ఆల్రెడీ లైట్ ఉందండి, ఇక్కడ ఆల్రెడీ లైట్ ఉంది. ఇది లైట్ అనుకోండి. సో లైట్ ఉంది, ఇక్కడేమో టిప్ పెట్టాడు. పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేశాడు, ఆ టిప్ని తీసుకెళ్ళి ఫ్రెష్గా కట్ చేసిన ఇంకొక కొమ్మకి పెట్టాడు. ఫ్రెష్గా కట్ చేసిన మరొక కొమ్మకి పెట్టాడు. ఇలా ఏమవుతుంది, దీనికి ఏదైనా ఒకటే కదా, ఈ కెమికల్ మూవ్ అవ్వడమే ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ బెండింగ్ చూసాము, ఇక్కడ కూడా బెండింగ్ చూసాము. అంటే అర్థం ఏంటి, ఆ టిప్లో ఉన్న కెమికల్ ఏదైతే ఉందో ఆ కెమికల్ మైగ్రేట్ అయిపోతుంది డార్కర్ సైడ్ వైపు. కాబట్టి అక్కడ ఎక్కువ సెల్యూషన్ ఇండ్యూస్ చేస్తుంది, కాబట్టి బెండింగ్ అనేది వస్తుంది అని చెప్పారు. సో ఇతను చేసింది agar for an hour, agar will be producing the bending when placed on the fresh one. Fresh one మీద పెట్టినప్పుడు bending experience అయింది. ఇలా bending అనేది experience అయింది. సారీ, ఇక్కడ బెండింగ్ జరిగింది. ఓకే, ఇక్కడ కూడా జరిగింది. అంటే అర్థం ఏంటి, ఆ కెమికల్ అగార్లో కూడా వెళ్ళింది అని అర్థం. ఇట్ డిమాన్స్ట్రేటెడ్ ద పోలార్ మూమెంట్ ఆఫ్ ఆక్సిజన్. ఇట్ మేడ్ పాసిబుల్ దట్ ఐసోలేషన్ అండ్ ఎగ్జాక్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆక్సిజన్. ఇది తప్పు. బేసిస్ ఫర్ క్వాంటిటేటివ్ డిటర్మినేషన్ ఆఫ్ స్మాల్ అమౌంట్స్. హైపోథసిస్ ఆఫ్ ఐఏఏ, అది కాదు. ఇట్ డిమాన్స్ట్రేటెడ్ ద పోలార్ మూమెంట్ ఆఫ్, అంటే ఆక్సిజన్ ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అని మనకి తెలియజెప్పారనమాట. ఓకేనా. Formation of interfascicular cambium from fully developed parenchyma cells is an example of interfascicular cambium formation. అంటే ఇది మెరిస్టమ్, మెరిస్టమ్ that can form xylem and phloem. Specialized meristem that can form xylem and phloem. అంటే parenchyma differentiated cell కదా, ఈ differentiated cell నుంచి undifferentiated mass of cells ఫామ్ అయితే దాన్ని ఏమంటాము, డీడిఫరెన్సియేషన్ అని మనము అంటాము. అవునా కాదా, రైట్. సో మిగతావన్నీ తప్పు. ఓకే. ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ బై ద గార్డెనర్స్ టు రిమూవ్ వీడ్స్ ఫ్రమ్ దర్ క్రాప్స్. ఫ్రీ లాన్స్, వీడ్ ఫ్రీ లాన్ అంటే, లాన్ అంటే గ్రాసే కదా, గ్రాస్ లో డైకోట్ మొక్కలు పెరిగితే వాళ్ళు ఏం చేస్తారు, 2,4-D అనే ఆక్సిజన్ స్ప్రే చేస్తారు. అట్లా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుంది అంటే డైకోట్ మొక్కలు ఏముంటే చస్తాయి. అది మాత్రమే కాకుండా ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద మెచ్యూర్ మోనోకాట్ ప్లాంట్స్. ఇది ఇలా స్ప్రే చేసినప్పుడు బట్ డూ నాట్ డ్యామేజ్, నో డ్యామేజ్ ఇస్ కాజ్ టు ద గ్రాసెస్. గ్రాసెస్ కి డ్యామేజ్ ఎందుకు చేయదు అంటే మోనోకాట్స్ అదేం చేయలేదు కాబట్టి, మోనోకాట్స్ మెచ్యూర్ మోనోకాట్స్ అదేమి చేయలేదు కాబట్టి. ఎస్ చిల్డ్రన్, ఈరోజు మనం ఏమేమి చూసామండి, ఈరోజు మనము ప్లాంట్ గ్రోత్ అండ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఇంట్రొడక్షన్ చూసాము. అది కాకుండా ఇంకేం చూసామండి, కేటగరైజ్ చేసాము పీజీఆర్స్ ని. ఇంకా ఆక్సిజన్ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకున్నాం. ఆక్సిజన్ డిస్కవరీ, ఫిజియలాజికల్ రోల్ అంటే మెటబాలిజం లో ఏం రోల్ ప్లే చేస్తుందో చూసాము. మూడోది అప్లికేషన్స్ కూడా చూసాము. మొత్తం ఒక 10 వస్తాయి. మీరు వాటి అన్నిటిని జాగ్రత్తగా దాన్ని ఏం చేస్తారంటే ఇట్లాగా రూట్ కి ఏం చేస్తుంది, స్టెమ్ కి ఏం చేస్తుంది, లీఫ్ కి ఏం చేస్తుంది, ఫ్లవర్ కి ఏం చేస్తుంది, ఫ్రూట్ కి ఏం చేస్తుంది, లేదా సీడ్ కి ఏం చేస్తుంది, ఇలా పెట్టుకోండి లిస్ట్. పెట్టుకొని ఆక్సిజన్ ఫిజియలాజికల్ రోల్ అంతా ఇక్కడ రాసుకోండి, ఇక్కడ ఇటు పక్క, రైట్. తర్వాత అప్లికేషన్ ఏమైనా ఉందనుకోండి, ఇప్పుడు 2,4-D లాంటిది, అది ఇటు పక్క రాసుకోండి.
అయిపోయింది. ఇలా రాసుకుంటే మీకు ఒక్క షీట్లో ఒకవైపు అన్ని వచ్చేస్తాయి, ఈజీగా అన్ని గుర్తుంటాయి. కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్న ఇవే అనమాట. ఓకే, కొంత కాన్సెప్షన్ ఉంటుంది, కొంత అర్థం చేసుకొని చేయాల్సింది ఉంటుంది, కొంత మెమరీ బేస్డ్ కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ టుడేస్ session. Thank you all very much. See you in another session. Bye bye.